సౌందర్య ఆమె పేరు తెలుగు మహిళలకు సుపరిచితురాలైన పేరు. అందానికి ప్రతిరూపం ఆమె. ప్రతి ఇంట్లో మహిళలు సౌందర్యను ఆరాధించే అంతగా ఎదిగారు. తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో సావిత్రి తర్వాత అంతటి పేరు సౌందర్య తెచ్చుకున్నారు. అయితే 32 వయసులోనే అనూహ్యంగా విమాన ప్రమాదంలో మృతి చెందారు. కానీ ఆ ప్రమాద ఘటన నేటికి మిస్టరీలానే మిగిలింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. అది ఏప్రిల్ 17, 2004. సౌందర్య కర్ణాటకలోని బెంగుళూరు సమీపంలోని జక్కూర్ ఎయిర్ స్ట్రిప్ నుంచి సింగిల్ ఇంజన్ సెస్నా 180 విమానం గాల్లో ఎగిరింది. 5 నిమిషాల తర్వాత సెస్నా విమానం మంటల్లో చిక్కుకొని కూలిపోయింది. ఆ దురదృష్టకర విమానంలో సౌందర్య తోటి ప్రయాణికులందరూ చనిపోయారు. సౌందర్యగా ప్రసిద్ధి చెందిన సౌమ్య సత్యనారాయణ మరణించినప్పుడు కేవలం 32 సంవత్సరాలు. సౌందర్య ప్రధానంగా కన్నడ, తమిళం, హిందీ, మలయాళ సినిమాలతో పాటు తెలుగు చిత్రాలలో కూడా నటించారు. 1999లో వచ్చిన హిందీ డ్రామా సూర్యవంశంలో అమితాబ్ బచ్చన్తో కలిసి నటించాక ఆమెకు దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు లభించాయి. సౌందర్య పేరు దేశమంతటా మార్మోగింది. ప్రమాద ఘటనకు కొద్ది రోజుల ముందే ఆమె బీజేపీలో చేరారు. బీజేపీ తరపున ప్రచారం చేయడానికి కరీంనగర్ బయలుదేరింది. మరణించే సమయానికి సౌందర్య గర్భవతి. ప్రమాద సమయంలో ఆమెతో పాటు సోదరుడు అమర్నాథ్, బీజేపీ కార్యకర్త రమేష్ కదం, పైలట్ జాయ్ ఫిలిప్స్ తో కలిసి కరీంనగర్కు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. వీరిలో ఎవరూ కూడా సజీవంగా బయటపడలేదు. వాస్తవానికి మృతదేహాలన్నీ గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. వాటిని గుర్తించడం కూడా సాధ్యం కాలేదు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సెస్నా 180 విమానం బెంగుళూరు సమీపంలోని వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయం గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం క్యాంపస్లో కూలిపోయింది. ఏప్రిల్ 17, 2004న ఏం జరిగిందో ఇప్పటికీ మిస్టరీలానే మిగిలింది. సెస్నా 180 విమానం జక్కూర్ ఎయిర్ స్ట్రిప్ నుంచి ఉదయం 11:05 బయలుదేరింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కోసం ప్రచారం చేయడానికి బయలుదేరిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. 150 అడుగులు 46 మీటర్ల ఎత్తున చేరుకున్న సమయంలో ప్రమాదం జరిగింది. వేగాన్ని కంట్రోల్ చేస్తున్న సమయంలో విమానం ఎడమ మలుపు తీసుకుంటుండగా మంటలంటుకున్నాయి. మంటల్లో చిక్కుకొని విమానం నేలను ఢీకొట్టింది. ప్రయాణికులను రక్షించడానికి విమానం వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చిన విశ్వవిద్యాలయంలోని ప్రయోగాత్మక క్షేత్రాలలో పనిచేస్తున్న 2 వ్యక్తులలో ఒకరు బిఎన్ గణపతి మాట్లాడుతూ విమానం కూలిపోయే ముందు ఊగిసలాడిందన్నారు. ప్రమాదం తర్వాత అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి కృష్ణ, కేంద్ర వాణిజ్య మంత్రి, అప్పటి బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అరుణ్ జైట్లీ జక్కూరుకు చేరుకున్నారు. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి కూడా సౌందర్య అకాల మరణం పట్ల తన విచారాన్ని వ్యక్తం చేశారు. మరణానికి కొన్ని నెలల ముందు 2003లో సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూటివ్ శ్రీధర్ను సౌందర్య వివాహం చేసుకుంది. ఈ మిస్టరీ ఎప్పటికీ ఇలాగే ఉంటున్న తరుణంలో తాజాగా నాటి ప్రమాదంపై ఖమ్మంలో ఎఫ్ఐఆర్ నమోదైంది. సౌందర్య మరణం ప్రమాదవశాత్తు జరిగినది కాదని, తెలుగు నటుడు మోహన్ బాబుతో ఆస్తి వివాదంతో ముడిపడి ఉందని, ఇది హత్య అని ఫిర్యాదుదారు చిట్టిమల్లు ఆరోపించారు. శంషాబాద్లో 6 ఎకరాల భూమిని అమ్మాలని సౌందర్య, ఆమె సోదరుడిపై మోహన్ బాబు ఒత్తిడి తెచ్చారని ఫిర్యాదుదారు కంప్లైంట్ చేశాడు. సౌందర్య మరణం తర్వాత మోహన్ బాబు ఆ భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని ఫిర్యాదు చేశాడు. కబ్జాలో మోహన్ బాబు పాత్రపై కొత్తగా దర్యాప్తు జరపాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదుదారుడు కోరాడు.